ఆఫీస్కి వెళ్ళిపోతాం, బయట పరుగులు పెడుతూ ఉంటాం, ఆకలేస్తుంది, టిఫిన్ సెంటర్లకు వెళ్తాం. ఇంతవరకు దాదాపు 30 రూపాయలు 40 రూపాయలు టిఫిన్ ఇప్పుడు కనీసం 10 నుంచి 15 రూపాయలు పెరిగే అవకాశం ఉందా? బస్సు ఇది మిమ్మల్ని భయపెట్టే వార్త ఇవ్వచ్చేమో, కానీ వాస్తవం. ఎందుకంటే వాళ్లకు సిలిండర్ ధర పెరుగుతోంది. దాని ప్రభావం ఎవరి మీద పడుతుంది? సామాన్యుడి మీద. ఇంకోసారి భారీగా పెరిగాయి కమర్షియల్ సిలిండర్ ధరలు. ఎల్పీజీ సిలిండర్పై ఏకంగా 195 రూపాయలు పెంచింది ఆయిల్ ఇండస్ట్రీస్. కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలు పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఢిల్లీలో 2078కి చేరింది కమర్షియల్ సిలిండర్ ధర. హైదరాబాద్లో 2300కు పెరిగింది కమర్షియల్ గ్యాస్ ధర. 3 వారాల్లో రెండోసారి పెరిగింది కమర్షియల్ ఎల్పీజీ ధర. మార్చి 7న 115 రూపాయలు పెంచాయి కంపెనీలు. ఇంకోసారి తాజాగా 195 రూపాయలు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నాయి. నెలలోపే 310 రూపాయలు పెరిగింది కమర్షియల్ గ్యాస్ ధర. ఇప్పటికే 60 రూపాయలు పెరిగింది డొమెస్టిక్ సిలిండర్. మిడిల్ ఈస్ట్ వార్తో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం నెలకొంది.